ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఆధార్ స్కీమ్ రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభుత్వ సేవలన్నింటికీ ఆధార్ తప్పనిసరి అని చెప్తున్న దశలో సుప్రీంకోర్టు అసలు ఆధార్ ఎక్కడ అవసరం లేదు అనే అంశాలపై స్పష్టతనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆధార్ ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో తెలుసుకుందాం. ఆధార్ ఏ అంశాలకు అవసరం లేదంటే బ్యాంక్ ఖాతాలకు, టెలికాం సేవలకు, మొబైల్ కనెక్షన్లకు, పాఠశాలలు కళాశాలల్లో అడ్మిషన్లకు, సిబిఎస్ఈ, నీట్, యూజీసీ పరీక్షలకు, పేమెంట్ ఈవెలెంట్స్కు, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్కు, కరెంటు నీటి కనెక్షన్లకు, పాస్పోర్టు దరఖాస్తుకు. మరొకసారి చెప్తున్నాను, ఆధార్ ఏ అంశాలకు అవసరం లేదంటే బ్యాంక్ ఖాతాలకు, టెలికాం సేవలకు, మొబైల్ కనెక్షన్లకు, పాఠశాలలు కళాశాలల్లో అడ్మిషన్లకు, సిబిఎస్ఈ, నీట్, యూజీసీ పరీక్షలకు, పేమెంట్ ఈవెలెంట్స్కు, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్కు, కరెంటు నీటి కనెక్షన్లకు, పాస్పోర్ట్ దరఖాస్తుకు. నెక్స్ట్, ఆధార్ వేటికి అవసరం అంటే 4ంటికి మాత్రమే అవసరం. అవి 1 పాస్పోర్టుకు, 2 ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయటానికి, 3 ప్రభుత్వ సబ్సిడీలకు, 4 సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందడానికి. మరొకసారి చెప్తున్నాను, వేటికి అవసరం అంటే 4ంటికి మాత్రమే అవసరం. అవి 1 పాస్పోర్టుకు, 2 ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయటానికి, 3 ప్రభుత్వ సబ్సిడీలకు, 4 సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందడానికి. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఆధార్ వేటికి అవసరమో వేటికి అవసరం లేదో వాటన్నిటిని గుర్తుంచుకొని మీరు దేనికైనా అప్లై చేసేటప్పుడు ఎవరైనా ఆధార్ అడిగితే ఇందులో ఆధార్ దేనికి ఇవ్వాలో దానికి మాత్రమే ఇవ్వండి, వేరే వాటికి ఇవ్వొద్దు, నేరస్తుల బారిన పడొద్దు.